నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. పువ్వు రాజీవ్, రోగి రాజీవ్ ఇలాంటి పేర్లు చాలా వింటున్నాము. కానీ మొత్తానికి నేనైతే కాపురానికి పనికిరానని చెప్పి రాజీవే ఒప్పేసుకున్నాడు. అండ్ నీకు దెబ్బ తగిలింది, నీ దెబ్బ మా దెబ్బ కాదు, నొప్పి నీకే ఉంటుందని దారిలో వెళ్తా వెళ్తా వాళ్ళ మామ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి పిల్లనిచ్చిన మామ అంటే థూ అని ఊసి కూడా పోయాడు. ఇది రాజీవ్ స్టైల్. ఏదన్నా కూడా రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడడం రాజీవ్ స్టైల్. ఇప్పటిదాకా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వీళ్ళపైన కేసు నమోదైంది. దీనికి 40 రోజులు దాటింది. ఈ మేఘనా, రాజీవ్, రభస ఆంధ్రప్రదేశ్లో మొత్తం పుంకాలుగా గడిచిన 24 గంటల్లో ప్రతి ఒక్కళ్ళు చూశారు. అంటే ఒక డౌరీ హెరాస్మెంట్ కేసు. శకుంతల కనిపించడానికి ఎంత పద్ధతిగా ఉంటుందో, ఎంత డ్రామాలు వేస్తుందో, అలాంటి శకుంతల ఫోర్సబుల్గా డైమండ్ నెక్లెస్లు, అల్లుడికి చైన్లు, అలాగే ఇన్నోవా కార్లు, తన వగేరా కోరికలన్నీ కోరేసుకుంది. దాని తర్వాత మనం చూసుకుంటే జోగి రమేష్, ఆ రాజీవే చెప్తున్నాడు కాబట్టి నాకు వద్దన్నా కూడా పెళ్లి చేశారు మీరు అంటే ఆ రమేష్ అంటే బలవంతంగా పెళ్లి చేయించాడు, కొడుకు మ్యాటర్ లేదని తెలిసిన. అండ్ ఈ రాజీవ్ అయితే ఇదే కాకుండా వివాహితర సంబంధాలు కూడా మెయింటైన్ చేశాడంట. కానీ అది ఓన్లీ ఎమోషనల్ బాండ్, శారీరకంగా నన్ను ఏం చేయలేదు అని చెప్పంటున్నారు. ఏంటిది ముక్కైంది ఫిజికల్ బాండింగ్. ఎవరి మీద ఏ ఒట్టు చెప్పు అంటే చెప్తాను నేను. నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్ ఎప్పటి వరకు. దెర్ ఇస్ నో సెక్షువల్ బాండ్, అంటే సెక్షువల్లీ హీ కుడెంట్. సో ఇన్ని రకరకాలుగా అయిన తర్వాత అసలు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పైన ప్రెషర్ బిల్డప్ అయింది. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసి తీరాలి. ఇది ఖచ్చితంగా అరెస్టబుల్ కేసు. ఎందుకంటే పెళ్ళైన 20 రోజులకే ఇంట్లోంచి గెట్టేశారు. తర్వాత వరకట్న వేధింపులు, ఇదంతా కాకుండా వీళ్ళ మతాన్ని అమ్మాయి పైన రుద్దబోయారు. ఇది కాకుండా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ గ్రౌండ్. ఒక మ్యారేజ్ కల్మినేషన్లో అది కూడా అమ్మాయి పక్కన దాచుంచారు. ఇది కాకుండా అమ్మాయిని 3 సార్లు హత్య చేయబోయారు. ప్రైవసీ ఎంక్రోచ్మెంట్, ఆ అమ్మాయి పైన ఫోన్ మాట్లాడుతుంటే డ్రోన్లు ఎగరేసే వాళ్ళంట. ఇంత సేడిస్టిక్గా ఒక కుటుంబం బిహేవ్ చేసింది, అది కూడా ఇబ్రహీంపట్నంలో. మాజీ మంత్రి అన్న బిరుదు తప్ప ఈ కుటుంబాలకు ఇవ్వాల్సిన ఒక్క సద్విమర్శ కూడా ఏది ఉండదు. ఇప్పుడు నిన్న వాళ్ళకి బెయిల్ మంజూరు అవుతుందంటే యాంటిసిపేటరీ, అంటే వాళ్ళకి బెయిల్ నిన్న మహిళా కోర్టు దగ్గర ఉంది. దాని గురించి ఇంకా ప్రొలాంగ్ అయినట్టుంది. బట్ ఇప్పుడు జరుగుతున్న వార్త ఏంటంటే వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఎవరిని? జోగి రాజీవ్ని, దాని తర్వాత రమేష్ని, శకుంతలని, అలాగే వాళ్ళకు ఇంకొక పుత్రరత్నం ఉన్నాడు. అతని పెళ్లి కోసం ఈ అమ్మాయిని డౌరీ హెరాస్ పుణ్యం చేస్తున్నారు. సో స్టేట్ మొత్తం చాలా సీరియస్గా వింది. అండ్ ఈ ఆడియో లీక్స్ వల్ల ప్రతి ఒక్కళ్ళు, ప్రతి గడపలో జోగ్ కుటుంబం ఒరిజినల్ భాగవతం ప్రతి ఒక్కరికి కళ్ళ కట్టినట్టు తెలిసిపోయింది. కంప్లీట్ క్లియర్ కేస్. ఏమండి, జోగి రాజీవ్ వెళ్ళి రమేష్కి చెప్పినంత ధైర్యంగా ఆ అమ్మాయికి చెప్పలేడా? వాళ్ళ అమ్మ వరకట్నం వేధింపులు చేస్తున్నా కూడా నోరు మోచలేడా? మొదటి రాత్రి అలా జరిగిందని చెప్పి ఆ అమ్మాయి అత్తకి చెప్పింది. అది కూడా ఆడియో లీక్ బయటకు వచ్చింది. అయినా కూడా సర్దుకుపోయి ఇన్నోవా కారు ఇమ్మంటుంది అత్త. అసలు అత్తేనా? ఒక స్త్రీయేనా? ఇంకొక స్త్రీ జీవితం బలి కోరుకుని అటెంప్ట్ మర్డర్, 3 సార్లు అటెంప్ట్ మర్డర్, దిళ్ళు పెట్టి నొక్కేయటము, పైనుంచి తోసేద్దామని చూడటము, ఇంత చేసిన ఈ క్యాండిడేట్స్కి ముహూర్తం మూడినట్టుంది. బహుశా రేపు ఎప్పుడో జోగి కుటుంబం అరెస్ట్ అనే న్యూస్ మన ముందుకు వస్తుంది. మీరందరూ జస్టిఫికబుల్ కాదా అరెస్ట్ చేయటం, ఇంత వేధించి ఒక కుటుంబాన్ని? మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.